ఆల్రైట్ శోభా, ఫస్ట్ మీరు ఏం చేయించుకోవాలనుకుంటున్నారు, ఏం చూడాలనుకుంటున్నారు? పెళ్లి అనగానే ముందుగా ఆల్బమ్ కదా, సో మీ దగ్గర ఏమైనా పెళ్లి ఆల్బమ్ లాంటిది ఏమైనా ఉంటే చూపించండి, దాన్ని బట్టి చెప్తాను. సరే, మీరు అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు ఆల్బమ్స్ నీకు చూపిస్తాము. ఓకేనా? ఓకే. ఆల్రైట్, సో ఆల్బమ్స్ ప్లీజ్. "20 years of marriage." Wow, beautiful, beautiful. ఇలా అనిపిస్తుంది. వాట్ ఆర్ ద ఫీలింగ్స్ రైట్ నౌ ఈ మూమెంట్ లో? స్టిల్ మాకు ఇప్పుడు కొత్తగానే ఉంటుంది. ఏజెస్ జస్ట్ నంబర్ అన్నట్టు మా పెళ్లి ఇయర్స్ కి ఒక నంబర్ మాత్రమే. మేము ఎప్పుడు వెనక్కి తిరిగి చూడము. ఎందుకునంటే మాకు ఎప్పుడు కూడా ఎవ్రీడే వి ఫీల్ వీఆర్ జస్ట్ మ్యారీడ్. సో శోభా, చూసారు కదా, ఒక మంచి టిప్ కూడా వచ్చింది. అని చూడండి, ఈ ఆల్బమ్ కూడా మేమే చేసాము. ఎంత మంచిగా క్యాప్చర్ చేసాము ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని, ఆ ఇన్నోసెన్స్ ని, ఆ ప్యూరిటీని. అప్పుడు ఫోటోలు తీస్తుంది వీడియో తీసి ఈ ఆల్బమ్ కి మీరు మాత్రం అప్పట్లో మాకు 2 లక్షలు ఇచ్చారు. నేను ఖర్చు పెట్టి 1,30,000 1,30,000 పెళ్లి బట్టలు, సత్యనారాయణ వ్రతం, 3వ రోజుకి 1 రూపాయి కూడా లేదు జేబులో. సో హౌ వాస్ ద జర్నీ దాని తర్వాత? అంటే యాక్చువల్లీ సపోర్ట్ లేకుండా పెళ్లి చేసుకున్నాం అనమాట. సీరియల్ సెట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని బతిలు నాడుకుంటే వాళ్ళు చేసిన డెకరేషన్ మేము అంతే ఎఫర్ట్ చేయగలం అన్నమాట ఆ టైంలో. సో అంతే చేసుకున్నాం మేము. సో శోభా గారు, నెక్స్ట్ ఆల్బమ్ చూడడానికి రెడీ? రెడీ. ఇప్పుడు మీరు చెప్పాలి ఈ సినిమాటిక్ వెడ్డింగ్ గురించి. ఖర్చు కూడా గట్టిగానే అయింది. మొత్తానికి ఎంత అయింది? ఒక 25-30 పెట్టుకోండి. 25-30 lakhs. కంప్లీట్ వెడ్డింగ్. సో పెళ్లి ఖర్చులు తగ్గాలంటే ఆఫ్ సీజన్ లో పెళ్లి చేసుకోవాలి. ముహూర్తాలు లేనప్పుడా రష్మి మ్యామ్, ఇంత మంచి సలహాలు ఇవ్వకమ్మా, ఓ, మనకు వచ్చే ఓకే. ఈవెంట్లు కూడా రాదు. సరే మ్యామ్. ఆల్రైట్, థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్. మరి నెక్స్ట్ ఆల్బమ్ ఏంటో చూద్దాం. కళ్యాణం గమనీయం ఒకటయ్యే వేళనా వైభోగం ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట 4 దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట. యాక్చువల్లీ ఇందాకే అంటుంది పెళ్లి ఖర్చుల గురించి వచ్చింది కదా, సిద్ధు ఎంత అయి ఉండొచ్చు అని చెప్తే ఇప్పుడే అన్నింది, సిద్ధుకేం తెలిసి ఉండేది ఖర్చు పెట్టింది మేం కదా అనేసి. మా మ్యారేజ్ అయ్యి ఒక 8-9 ఇయర్స్ అవుతుంది కాబట్టి అప్పట్లో మేము కూడా ఒక 15 lakhs వరకు ఖర్చు పెట్టి చాలా బాగా చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే అనిపిస్తుంది అనమాట, ఇంత దాటొచ్చామా మనము, 9 ఇయర్స్ అయిపోయింది అని. బట్ ఇప్పటికీ అలానే ఉంది కదా, కానీ అసలు ఏం మార్పు లేదు. ఇద్దరు ఇప్పుడే ఎంగేజ్మెంట్ అయింది, ఇప్పుడు పెళ్లికి రెడీ ఉన్నట్లున్నారు తెలుసా మీ ఇద్దరు. కాదు, నిజంగానే ఆ ఫోటోకి ఇప్పుడు ఇన్ పర్సన్ చూడడానికి ఏం పెద్ద డిఫరెన్సే లేదు. ఇద్దరు అలాగే ఉన్నారు. ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట 4 దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట. ఆల్రైట్, నెక్స్ట్ ఆల్బమ్ ప్లీజ్. ఇది నిజంగా ఒక 10 years తర్వాత ఇలా చూస్తుంటే మాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సరే, ఇంతకీ పెళ్లిలో గోల్డ్ కి ఎంత ఖర్చు అయ్యింది? అప్పుడు రెడీకి తగ్గట్టు అంతే ఖర్చు అయింది.
సో ఓవరాల్ గా పెళ్లికి ఆ గోల్డ్ పెళ్లి ఖర్చులు కలిపి ఒక 15 అయింది అనుకోండి. 15 lakhs 10 years back. 10 years బ్యాక్. అంటే దీనికి ముందు ఒకటి పారిపోయి చేసుకున్నాము, దానికి మీ బడ్జెట్ ఎక్కువ ఉందని చెప్పి మేమే సొంతంగా చేసేసుకున్నాం. ఎంత చిత్రం ప్రేమ వింత వీలు నామ రాసింది మనకు ప్రేమ. శోభా గారు ఏమంటారు? 15 లక్షలు 10 years back అప్పుడే ఇప్పుడు ఈజీగా నీకు 1.5 అయిద్దిరా. ఏంటి సియారా నేను పోతాను. శోభా నా మాట విని ఆ ₹1 బ్యాంకులో వేసుకుంటే వడ్డీ 3 లక్షలు వస్తుంది నెలకి. కనీసం రూపాయి వడ్డీ వేసుకుని ₹1,00,000 వస్తుంది. ఏ షోలు చేసుకోవాల్సిన ఏమంటావమ్మా? ఈ పనుల్లో కనిపించలేదు. ఆల్రైట్, నెక్స్ట్ ఆల్బమ్. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. లక్ష్మీనారాయణ గారు వెడ్స్ వరలక్ష్మి గారు. నా ఫస్ట్ క్వశ్చన్, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్. ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళై? 14 years అయింది మ్యామ్. 14 years పెళ్ళియా? లక్ష్మీనారాయణ గారు కట్నం తీసుకున్నారా? తీసుకోలేదు మేడం. తీసుకోలేదు. లోన్ పెట్టుకున్నాడు అమ్మాయి దగ్గర. 14 years బ్యాక్ ఎంత పడింది? 2 లక్షల దాకా ఖర్చు అయింది మేడం. 2012 మార్చి 10వ తారీఖు మేడం మా మ్యారేజ్ అయింది. మరి వరలక్ష్మి గారు ఇప్పుడు ఎలా ఉంది 14 years పెళ్లి అయిన తర్వాత మా లక్ష్మీనారాయణ గారితో లైఫ్? చాలా బాగా అనిపిస్తుంది మేడం. బయట జనాలు కూడా గుర్తుపడుతున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏమంటారు? అదే మీ ఆయన జబర్దస్త్ లో వస్తున్నాడు, శ్రీదేవిలో వస్తున్నారు, బాగా చేస్తున్నారు అని చెప్తారు మేడం. సో స్వీట్. నాకు ఏదైనా కొద్దిగా అవసరాలు ఉండి ఒక 5,000 కానీ ఒక 2,000 కావాలని తనని అడిగినా రేపు బ్యాంకుకి వచ్చి తీసుకెళ్ళని చెప్తారు మేడం. లక్ష్మీనారాయణ నీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? అన్న ఉందన్న. కట్నం తీసుకున్నది ఆ బ్యాంకులో వేసావా? లేదన్న, ఆ నోట్లు బ్యాండ్ అయిపోయినాయన్న. అలాగా, నేనే ₹1,000 తీసుకున్న కట్నం. అది ఎప్పుడు? ఏ సంవత్సరం? 76. 76లో ₹1,000 ఎక్కువ తక్కువ అమ్మా? ఆ టైంలో అదే ఎక్కువ. తర్వాత ఆ బాబు 800 దాచుకొని సొంతంగా పెళ్లి చేసుకున్నాడు. 800. ఎవరితో? నాతో. బంగారం కొనేది మరి చెప్పలేదు. అప్పుడు 200 ఎంత తను, మరి ₹1,000 కట్నంలో ఎంత బంగారం కొన్నా మరి అడగవా? ఎంత కొన్నారు? 3 తులాలు కొన్నా. మరి 3 6 ఎంత అయింది? 18. నీకే 100 బొక్క. 300 బొక్క. 50 సంవత్సరాలు భరేస్తున్నాను, అది అడగవా? నాకంటూ ఏమీ లేదు. ఏమీ లేదు. మరి ఇదేటిది? ఉండు. అయ్యా, అది మిమ్మల్ని భరించడానికి మీరు ఇచ్చిన లంచం. అది ఎలాగ అవుద్దమ్మా? భరించడానికి పోషిస్తున్నాం కదా, ఫుడ్ అది పెట్టట్లేదా? మీరు తీసుకొచ్చి బియ్యం పప్పు ఇచ్చేస్తే అయిపోతుందా? వండి పెట్టాలి కదా, మరి ఆ సర్వీస్ చార్జ్ ఎక్కడ? అమ్మా, రకరకాల వంటలు వండుతాను, రకరకాల టిఫిన్లు చేస్తాను. చారు వాటిలో కూడా చేయరు, అలాంటి ఫుడ్ పెడతాను. అమ్మ, మీకు ఎప్పుడైనా గిఫ్ట్లు అవన్నీ ఇస్తూ ఉంటారా మధ్యలో? ఆడ తిట్టుకుంటుంటా, అదే పెద్ద గిఫ్ట్ అమ్మా. ఏంటి ₹1,000 తీసుకొని తిడుతున్నాడు, మరి ఏం చేస్తాం? కాదు, మీ అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిపోమంటున్నా. మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. మా అమ్మ ఎక్కడ ఉంది? 2003లో జెండా ఎత్తింది. అందుకే ఎవరు ఎక్కడ వెళ్ళకండి, హ్యాపీగా ఇక్కడ ఉండండి. ఎప్పుడైనా మా ఆయన ఇప్పుడు ఈ స్పాట్ లో వదిలేసిన ఈ ఊరు కాకపోయినా ఏ ఊరైనా బ్రతకగలను, అంటే నాకు అంత కెపాసిటీ ఉంది. మా ఆయన వైజాగ్ దాటి ఎక్కడికి వెళ్ళాడు. వదిలేద్దాం పెట్టుకోదు, ఎందుకంటే మనం ₹1,000 ఇచ్చాం. ఆ వెయ్యేందుకు ఇప్పుడు నాయే 10,000 తింటున్నాడు నెలకి. శోభా గారు 50 years తర్వాత ఇలా ఉంటాము. అర్థమైపోయింది. ఆల్రైట్, నెక్స్ట్ ఆల్బమ్.
ప్రొడ్యూసర్ గారు ఎంత ఖర్చు పడింది? ఓన్లీ నా మ్యారేజ్ కి 32 లక్షలు అయింది. ఇది ఎప్పుడు జరిగింది? లాస్ట్ డిసెంబర్. లాస్ట్ ఇయర్ డిసెంబర్ 32 లక్షలు అంట. అసలు ఈ ఫిగర్స్ వినేటప్పటికి మైండ్ బ్లో అయిపోతుంది. అందుకే పెళ్లి చేసుకోవట్లేదు, డబ్బులు పెడతాను పెళ్లి చేసుకోను. మరి కట్నం తీసుకున్నారా? అమౌంట్ పరంగా తీసుకోలేదు కానీ ల్యాండ్ రాసి ఇచ్చారనమాట. ఓహో, ఎన్ని ఎకరాలు? 25 సెంట్లు. అంటే అక్కడ లిస్ట్ వేసుకుంటే ఒక 50 లక్షలు. ఓహో, అందుకేనా 32 పెట్టావా? అందుకే 32. పని కాదు, మా రష్మి పెళ్లికైతే ఎందులో చేస్తాను ఇది? సేమ్ ఇలాగే కావాలా? అంటే ఇంకా కొంచెం లేటెస్ట్ గా కావాలనుకుంటే మీరు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి ఒక 2 కోట్లు పెడితే ఎంతకంటే గ్రాండ్ గా చేయొచ్చు. పెళ్ళే వద్దు. సరే, నెక్స్ట్ వీడియో ప్లీజ్. తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెత్తి. బ్యూటిఫుల్. చాలా సింపుల్ గా, క్యూట్ గా, చాలా నేచురల్ గా ఉందండి మీ వెడ్డింగ్ వీడియో. అయితే మీది పెళ్లి ఎలా కుదిరింది? అరేంజ్ మ్యారేజ్ మేడం. రోజుకి ఒక 80 ఫోటోలు పంపించాలి మా ఫ్యామిలీస్ లో. ఏంటి మీ ఫోటోలా? అమ్మాయి ఫోటోలు 80 దాకా వచ్చాయి. అచ్చా, మీ దగ్గరకా? వాట్సాప్ లో ఓపెన్ చేస్తే మొత్తం ఫోటోలే పంపిస్తారు. యాక్చువల్ గా 80 ఫోటోలలో ఈ అమ్మాయి ఫోటో రాగానే మళ్ళీ రిటర్న్ పెట్టిన మా వాళ్ళకి. మా అన్నయ్యకి పెడితే ఈ అమ్మాయిని అంటే మా తమ్ముడు ఈ అమ్మాయిని ఇష్టపడ్డాడు, మాట్లాడాలని చెప్పి మాట్లాడిండు. అరేంజ్ మ్యారేజ్ మేడం. ఫోన్ లో మాట్లాడింది కూడా ఓకే చెప్పారా? మరి మీకు ఎంత ఖర్చు పడింది? మా మ్యారేజ్ 7 lakhs అయింది మేడం. మరి అంత సింపుల్ గా కూడా చేసుకుంటే 7 లక్షలు అన్నమాట. అమ్మాయికి 3 lakhs పెట్టి బంగారం చేసిన 4 lakhs పెళ్లి ఖర్చు అయింది. అచ్చా, మరి కట్నం తీసుకున్నారా ఏమైనా? ఏం తీసుకోలేదు మేడం. మరి ఆ 3 లక్షలు ఏమేం కొనేసి ఇచ్చారు? నల్లపూసల దండ, నాంతాడు. సో చూసారు కదా, వెడ్డింగ్ ఖర్చులతో పాటు వాళ్ళ మెమరీస్ కూడా మాతో పాటు షేర్ చేసుకున్నారు. సో వన్స్ అగైన్ a big round of applause to all the couples out here. Thank you so much. చంద్రజ గారు, ఎలా అనిపించింది ఈ సెగ్మెంట్? ఒక్కటే చెప్పాలనిపిస్తుంది, ఎంత ఖర్చు పెట్టి పెళ్లి చేసుకున్నామని కాదు, ఎంతకాలం కలిసి బతికాం అది ఇంపార్టెంట్. కష్ట నష్టాల్లో ఇద్దరం పట్టుకున్న చెయ్యి వదలకుండా ముందడుగు పెడుతూ వెళ్ళడం అన్నది నిజంగా అది మ్యారేజ్ కున్న అస్సలు ద రియల్ మీనింగ్ అంటే అదనమాట. సో ఐ బిలీవ్ ఇన్ దట్.